చదువునానా 3:7 సామెతల గ్రంథం స్పీడ్గా. 3:7 సామెతల గ్రంథం. నేను జ్ఞానిని గణాన్ని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము. హలో పాస్టర్, ఏ ఊరు పాస్టర్? అబ్బాయి ఇట్రా, సిరిగిరిపాడు, గంగిరెడ్డిపల్లి, ఎట్రా రా. గంగిరెడ్డిపల్లిలో పాస్టర్. ఏం పేరు నీ పేరు? బెంజమిన్. ఇప్పుడు బెంజమిన్ ఉన్నాడు, నేను బెంజమిన్ చూడు, వెళ్ళిపోవాల బెంజమిన్ కూడా. నెట్టు నీకంత నెడతా రా. మరి మళ్ళీ చదువు, మళ్ళీ వాక్యం. ఇప్పుడు బెంజమిన్ పౌరని యాదో యేసు ప్రభువు తేలాల. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, నీ దేహమునకు ఆరోగ్యము. అదే ఆ యేసయ్య ఆ రోజు ఉదయం 4 గంటలకి ఎప్పుడు శక్తి అయితే నా పొట్ట తాకిందో, చెడుతనాన్ని నాలోంచి బయటికి వెళ్ళిపోయింది ఆ చెడు నీరు. ఇక దేహమునకు ఆరోగ్యము. ఎములకి నెడతామా? హల్లెలూయా. వల్ల కానే కాదు. ఎందుకంటే ఆ శక్తి మీరు కావాలనుకున్న వాళ్ళు ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి చెడుతనాన్ని విడిచిపెట్టాలా. ఏం విడిచిపెట్టాలా? ఏం విడిచిపెట్టాలమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కావాలనుకున్నోళ్ళు దేవుడిచ్చిన గాక. ఒక శుభవచనం ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా పరిగెత్తి సేవ చేసే శక్తి అనుగ్రహించును గాక, ఆత్మవరాలతో నింపును గాక. ఈ రాత్రి ఎదురు కూర్చున్న మీ అందరికి కూడా దేవుని శక్తి మీ మీదకి దిగి వచ్చును గాక. దేవుని ఆత్మ బలంతో ఇంటికెళ్ళును గాక, ఉద్యమంతో ఇంటికెళ్ళును గాక. దేవుని వాక్యం మీ హృదయంలో నిలిచి ఉండును గాక. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉంటుందో, భక్తుడైన దావీదు అంటాడు, నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో ఏముంచుకున్నాడంట. ఓకే, చాలా యాక్టివ్ చేయి సేవ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. నా మీద ఆత్మ నీ మీద ఉండును గాక. ఓ దేవుడు నిన్ను ఇంకా వాడుకుంటాడు. హల్లెలూయా. ఉండాలంతే. మన మీదకి దేవుని శక్తి దిగొచ్చిందండి. దేవుని శక్తి ఆ పరలోకము నుంచి దిగొస్తేనే కానీ నేను మారలా. వాస్తవం అర్థమైందా? చెప్పాలంటే దడుచుకుంటారు. ఎర్రగొండపాలెం వెళ్ళి లాడ్జీలో అంకూర్ కంపెనీ షీట్స్ ఇత్తనాలకు జీప్ కాంట్రాక్ట్ పెట్టేవాడిని. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 1 గంటల దాకా 3 బీరు తాగేవాడిని. ఎవడికి తెలియదు ఆ సంగతి. 3 పలావు తినేవాడిని. ఈరోజు ఏసీలోకి వచ్చిన తర్వాత అసహించుకునేటట్టు చేశాడు దేవుడు. నాకు తెలియదు యేసయ్య లాంటి జీవితం, ఒక పవిత్రమైన జీవితం ఇస్తాడని. దేవుని దగ్గరికి వస్తే కదా అద్భుతమైన కార్యం జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వచ్చినా కానీ పోషించడానికి దేవుడు మాకు ఒక కృప చూపించాడు. ఎంతమంది వచ్చినా పోషించడానికి దేవుడు కృప చూపించాడు. కారణం దేవుడిచ్చిన కృపది.